హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనం వర్చువల్ మెషిన్‌ని క్రియేట్ చేసాం కదా! సో, ఈ క్లాస్‌లో వర్చువల్ మెషిన్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వర్చువల్ మెషిన్ రిసోర్స్‌లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ ఇది మన వీఎం కదా! క్లౌడ్ వీఎం 01 అని చెప్పి ప్రీవియస్ క్లాస్‌లో క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో, ఇదొచ్చేసి మనకేంటి ఓవర్‌వ్యూ పేజ్. సో, ఓవర్‌వ్యూలో మనకేముంటుంది అంటే రిసోర్స్ గ్రూప్, స్టేటస్, లొకేషను, సబ్స్క్రిప్షను అండ్ అలాగే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాము అండ్ అలాగే సైజ్, డిఎన్ఎస్ నేమ్ ఇవన్నీ కూడా మనకి ఓవర్‌వ్యూ పేజ్‌లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? అలాగే మనకి మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఓవర్‌వ్యూ పేజ్‌లో ఉంటుంది. ఎవ్రీ 5 మినిట్స్, 10 మినిట్స్‌కి మనకి ఇది అప్డేట్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ అనేది అప్డేట్ అవుతా ఉంటుంది. సో, ఇదొచ్చేసి మనకి ఓవర్‌వ్యూ పేజ్. నెక్స్ట్ ఏంటి యాక్టివ్ లాగ్. సో, యాక్టివిటీ లాగ్ అంటే ఏంటి అంటే వర్చువల్ మెషిన్‌ని ఎవరు క్రియేట్ చేశారు, స్టేటస్ ఏంటి, టైమ్ స్టాంప్, సబ్స్క్రిప్షన్ సో, ఇవన్నీ కూడా యాక్టివిటీ లాగ్‌లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షను, ఈవెంట్ సర్వరిటీ, టైమ్ స్పాన్, రిసోర్స్ గ్రూప్, రిసోర్స్ సో, ఇవన్నీ కూడా మనకి మెయిన్‌గా టైమ్ స్టాంప్ ఇవన్నీ కూడా స్టేటస్ ఇవన్నీ కూడా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇదొచ్చేసి యాక్టివిటీ లాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ ఐఏఎం. యాక్సెస్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఈ రిసోర్స్‌కి ఎవరికి యాక్సెస్ ఉంది అండ్ ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అండ్ పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి అండ్ ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వాలి అండ్ ఈ రిసోర్స్‌ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ యాక్సెస్ కంట్రోల్ ఐఏఎం అనేది చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు తెలుసు. ట్యాగ్స్ అనేది రిసోర్స్ టైప్, నేమ్, వాల్యూ అనేది మనం యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి క్లౌడ్ వీఎం అనేది ఈ వర్చువల్ మెషిన్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్‌లో మనకి ఉంది. సో, ఆ రకంగా ఇక్కడ మనము రిసోర్స్ నేమ్ అనేది మనము పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోసిస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో, ఇదెలా యూజ్ అవుతుంది అంటే వీఎంకి కూడా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ప్రాబ్లమ్‌ని సెర్చ్ చేసి ట్రబుల్ షూట్ చేయొచ్చు. సో, అందుకే మనకి ఈ డయాగ్నోసిస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్ అనేది యూజ్ అవుతుంది. ఇక చూడండి కామన్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ట్రబుల్ షూటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ రిసోర్స్. సెలెక్ట్ ట్రబుల్ షూట్ టు రన్ అండ్ ఆటోమేటెడ్ ట్రబుల్ షూటర్. ఫాలో డూ ఇట్ యువర్ సెల్ఫ్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ ఆర్ ఎక్స్‌ప్లోర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ టూల్స్ అని అంటున్నారు ఇక్కడ. సో, ఇక్కడ మనకి ట్రబుల్ షూటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో, మనం ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ టూల్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక చూడండి ఇవన్నీ కూడా ఇష్యూస్ విత్ అజూర్ వర్చువల్ డెస్క్‌టాప్ అండ్ అలాగే విండోస్ అప్డేట్, గెస్ట్ ప్యాచింగ్ అండ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్. సో, ఇక్కడ చూడండి అండ్ కెనాట్ కనెక్ట్ టు వీఎం. సో, వీఎంకి కనెక్ట్ అవ్వలేకపోతే ఆ ప్రాబ్లమ్‌కి కూడా మనకి ఇక్కడ సొల్యూషన్ అనేది ఉంది. ఇక్కడ చూడండి ట్రబుల్ షూట్. సో, ఇక్కడ కరెంట్ సెలెక్షను, ప్రాబ్లమ్ టైప్ సో, ఇవన్నీ మనకి ఇష్యూస్ అనేవి అడుగుతుంది. సో, ఈ రకంగా మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని సెర్చ్ చేసి ట్రబుల్ షూట్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, ఇది మనకేంటి డయాగ్నోసిస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెట్టింగ్స్‌లో మనకి నెట్వర్క్ అనేది ఉంటుంది కదా! సో, నెట్వర్కింగ్. సో, నెట్వర్క్ సెట్టింగ్స్ చూద్దాం. సో, నెట్వర్కింగ్ అంటే ఏంటి అంటే మన వీఎం, మన వర్చువల్ మెషిన్ అనేది ఎందులో ఉంది, ఏ నెట్వర్క్‌లో ఉంది అనేది చెప్తుంది. ఇక చూడండి నెట్వర్క్ ఇంటర్ఫేస్ వర్చువల్ నెట్వర్క్ వీనెట్ 01లో ఉంది. ఓకేనా? వీనెట్ 01లో క్లౌడ్ సబ్నెట్ 01లో మనకి ఈ వీఎం అనేది క్రియేట్ చేసాం. అలాగే ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్, అడ్మిన్ సెక్యూరిటీ రూల్స్, లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా!
క్లౌడ్ VM01 NHG అనేది మనకి ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. అలాగే మనకి బూట్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి కూడా ఉంటుంది. బూట్ డయాగ్నోస్టిక్స్ ఆప్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇది హైపర్వైజర్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి హైపర్వైజర్ కన్సోల్లో ఈ మషిన్ స్టేటస్ ఏంటో తీసుకొచ్చి చూపిస్తుంది, అంటే ఇమేజ్ని చూపిస్తుంది. సో ఈ స్క్రీన్ షాట్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ట్రబుల్ షూటింగ్ పర్పస్. ఓకేనా. సో అది వచ్చేసి బూట్ డయాగ్నోస్టిక్స్ ఆప్షన్, అది ఇక్కడ మనకి లేదు. సో సమ్టైమ్స్ మనకు వస్తుంది బూట్ డయాగ్నోస్టిక్స్ ఆప్షన్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిస్క్. సో డిస్క్ అంటే ఏంటి అంటే స్టోరేజ్ పర్పస్ కదా. సో ఈ పర్టికులర్ విఎంకి మనం అసైన్ చేసిన డిస్క్ ఏంటి, మేనేజ్డ్ డిస్కా ఆర్ అన్మేనేజ్డ్ డిస్కా అనేది చెప్తుంది. ఓకేనా. సో ఇక్కడ స్వాప్ ఓఎస్ డిస్క్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఏంటి మనకి ఇక్కడ డిస్క్ నేమ్ వచ్చేసి క్లౌడ్ VM01కి ఈ ఓఎస్ డిస్క్ అనేది ఉంది. అండ్ స్టోరేజ్ టైప్ ఏంటి, ప్రీమియం SSD అని చెప్తున్నాం. సో ఇక్కడ ప్రీమియం అంటే ఏంటి అంటే హై పర్ఫార్మెన్స్ కొంచెం. ఓకేనా. అండ్ సైజు మ్యాక్స్ IOPS ఉంది. సో త్రూపుట్. సో ఈ రకంగా మనకి డిస్క్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే దీనికి సంబంధించిన ఈ విఎంకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సైజెస్. సో సైజ్ అవైలబిలిటీ ప్లస్ స్కేల్. సైజ్ మనము విఎంని క్రియేట్ చేసేటప్పుడు B1S సైజ్ని సెలెక్ట్ చేసాం కదా. సో ఫ్రీ ట్రయల్ అకౌంట్ కాబట్టి ఫ్రీ సర్వీసెస్కి అవైలబుల్గా ఉన్న సైజ్ని మనము సెలెక్ట్ చేసుకున్నాం. సో సైజ్ని కనుక మార్చుకోవాలి అనుకుంటే మన రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ సైజ్ని కూడా మార్చుకోవచ్చు. ఓకేనా. బ్యాక్ ఎండ్లో హైపర్వైజర్ లెవెల్లో ఈ సైజ్ అప్డేట్ అవుతుంది, కానీ మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేయలేము. వాళ్ళు ఏవైతే ప్రీ డిఫైన్డ్ చేసి పెట్టారో ఆ సైజెస్ నుంచి ఒక సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సైజెస్ యొక్క ప్రైస్ అనేది ఇక్కడ చూడండి మనకి ఈ రకంగా చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి కాస్ట్, ఈ సైజ్కి ఇంత కాస్ట్ అనేది ఉంది అని చెప్పి మనకి చూపిస్తుంది. పర్టికులర్ సైజ్ని బట్టి మనకి బిల్లింగ్ అనేది జనరేట్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ B1S అనేది మనకి ప్రజెంట్ అది తీసుకున్న సైజ్ విఎంకి. సో ఇది ఫ్రీ సర్వీసెస్ దానికి అవైలబుల్గా ఉన్నాయి, ఎలిజిబుల్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది సైజ్ గురించి, అంటే మీరు సైజ్ని కూడా మాడిఫై చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఆప్షన్స్. సో సెక్యూరిటీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. బేసిక్గా ఇది మనకి ఫ్రీగా ఇస్తున్న సబ్స్క్రిప్షన్. ఓకేనా. సెక్యూరిటీ సెంటర్ ఫ్రీ అనేది సబ్స్క్రిప్షన్ యాడ్ అయిపోయింది మనకి ఇక్కడ. దీంట్లో ఏంటంటే మన విఎంకి రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తుంది ఈ సెక్యూరిటీ మొత్తం కూడా. సో ఇక్కడ చూడండి మనకి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. సో ఇక్కడ 5 రికమెండేషన్స్ అనేవి ఇచ్చింది. అంటే అన్నెసరీ సర్వీసెస్ ఏమైనా రన్ అవుతున్నా కూడా ఆర్ ఏజెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఆ ఇష్యూస్ని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి 10 ఇష్యూస్ని నాకు ఇక్కడ రికమెండ్ చేస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి సెక్యూరిటీ. అండ్ దీంట్లో మనకి సెక్యూరిటీ అలర్ట్స్ అని చెప్పి ట్రై ఇట్ ఫ్రీ ఫర్ ది ఫస్ట్ 30 days. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జస్ట్ ఇన్ టైం యాక్సెస్. సో ఈ జస్ట్ ఇన్ టైం యాక్సెస్ అంటే ఏంటి అని అంటే దీంట్లో మనకి ఉండే మెయిన్ బెనిఫిట్ అది. సో దీంట్లో ఉండే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే జస్ట్ ఇన్ టైం యాక్సెస్. ఈ విఎంకి ఎవరైనా యాక్సెస్ ఇవ్వాలి, RDP యాక్సెస్ ఇవ్వాలి, ఒక 1 hour వరకే, అంటే ఒక 1 hour వరకు మాత్రమే యాక్సెస్ని ఇవ్వాలి అంటే మనకి ఒక టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఆ టోకెన్ 1 hour తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. సో ఎక్స్పైర్ అయిన తర్వాత అప్పటి నుంచి మనకి RDP యాక్సెస్ అనేది రాదు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ గురించి. అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్. సో ఎక్స్టెన్షన్స్ ప్లస్ అప్లికేషన్స్ అని ఉంటుంది కదా. సో ఈ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి అని అంటే థర్డ్ పార్టీ వెండర్స్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే
కాన్ఫిగరేషన్ ఎన్వైర్న్మెంట్ ఆర్ స్క్రిప్టింగ్ ఎన్వైర్న్మెంట్ నుంచి ఏదైనా కావాలి ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనము ఇక్కడ నుంచి ఈ ఎక్స్టెన్షన్స్ ప్లస్ అప్లికేషన్స్ నుంచి ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.